జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్లో నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని సబ్స్టేషన్ ముందు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలకు నీరందించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించి నిరంతరాయంగా విద్యుత్ను అందించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. దయచేసి మా పంటలు వేసుకున్న పంటలు కాపాడాలని అధికారులను కోరుచున్నాం. ఇది ఏ పార్టీకి సంబంధం లేకుండా రైతులందరం కలిసికట్టుగా చేసిన సమ్మె కాబట్టి మాకు రైతులు ఆందోళన చెందకుండా నాణ్యమైన కరెంటు ఇవ్వాలని అధికారులను కోరుచు. వర్షాలు లేక మాకు ఎండిపోతున్నాయి పంటలు. కాపాడుకోవడానికి కరెంటు లేకపోతే మేము పంటలు కాపాడుకోవడం ఎలా? కాబట్టి మాకు నాణ్యమైన కరెంటు, పోతలేని కరెంటు, పాత పద్ధతిలో కరెంటు ఇవ్వాలని కోరుచున్నాం. ఒకవేళ కరెంటు ఇబ్బంది ఉన్నచో మేము ఒక రోజుకి ఇన్ని గంటలు ఇస్తామని లీగల్ గా మాకు అనౌన్స్ చేయండి. మేము దానికి అనుగుణంగా పంటలు వేసుకొని వ్యవసాయాన్ని కాపాడుకుంటాం. కానీ మేము ఆశతోని అన్ని పంటలు వేసుకొని సరైన టైంలో మాకు కరెంట్ లేకపోవడం వల్ల పంటలు ఎండిపోయి నష్టం వాటిల్లుతుంది. దాదాపు ఎకరానికి 20-30 వేలు పెట్టుబడి పెట్టి కూర్చున్నాం మేము ఇప్పుడు.